ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, పద్మశాలి రాష్ట్ర నాయకులు రాపోలు దత్త గణేష్, చేనేత నాయకులు జిల్లా భిక్షం, మాజీ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిట్టిపోలు వెంకటపతి, ఎస్పీటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల సోమయ్య, పీజేటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల యాదగిరి, ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, కార్యదర్శి రాపోలు సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గంజి మురళి, కటకం శ్రీధర్, వనం శేఖర్, పసునూరి యోగానందం తదితరులు పాల్గొన్నారు. అంతే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నల్లగొండలోని పాలకేంద్రం వద్ద హైదరాబాదు రోడ్డులో కొండా లక్ష్మణ్ కూడలి యందు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన కొండా లక్ష్మణ్ గారి కాంస్య విగ్రహం ముందు వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ గారిని ప్రతి ఒక్కరూ, బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 3 ఉద్యమాలలో 4 ఉద్యమాలలో కూడా బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పాత్ర ఎంతైనా ఉంది. చివరకు 1969లో తన మంత్రి పదం కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిన మన ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో పాలకేంద్రం వద్ద విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు 1952లో అసెంబ్లీకి ఎన్నికై 5 సార్లు ఎన్నికైనటువంటి నాయకుడు. వారు డిప్యూటీ స్పీకర్గా, హైకో చైర్మన్గా, అదేవిధంగా మంత్రి పదవిని చేపట్టి 1969లో తెలంగాణ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో, సాయుధ తెలంగాణ ఉద్యమంలో, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, మరి చివరికి తెలంగాణ సాధించే ఉద్యమంలో కూడా మరి ఢిల్లీలో గడ్డ కట్టే చలిలో సైతం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ సాధనే తన లక్ష్యంగా తన జీవితకాలం ఉద్యమం నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణలో ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే. 12వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క ఆశయాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించి పూలమాల వేసి వాళ్ళని ఆశ చేసుకోవడం జరిగింది. మా యొక్క పద్మశాలి సమాజం మనగడకు, మన ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచాలని పూర్వం చేనేత సహకార సంఘాలు నిర్మాణం చేసి మా యొక్క ఆర్థిక ఉన్నతికి చాలా కృషి చేసిన వ్యక్తి. మరి రేపు 27వ తారీఖున జరగబోయే జయంతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాపూజీ
12వ వర్ధంతికి ఈరోజు పద్మశాలి ప్రముఖులు ఇతర నాయకులందరూ కూడా విచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క సేవల్ని మనం సరిగా వినియోగించుకొని ఇక ముందు కూడా మన పద్మశాలీలు ముందుకు పోవాలని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. సందర్భంగా శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా పద్మశాలి ప్రముఖులు ఇతర ప్రముఖులు అందరూ విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసే సేవలు ఎనలేనివి. వాళ్ళు పద్మశాలి కమ్యూనిటీకి ఎనలేని సేవలు చేసి వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి పరిచి కమ్యూనిటీని చాలా అభివృద్ధి చేసిన మహానుభావుడు అంటే కొండాలక్ష్మణ్ బాపూజీ. కొండాలక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కొండాలక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నల్గొండ ప్రజలందరూ కూడా కోరుకునేది, ఆయన తెలంగాణ కొరకు శ్రమించినటువంటి వ్యక్తి, తెలంగాణ కొరకు మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ కొరకు జల సాధనను కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మనం ఘనంగా